Hey guys, welcome back to my YouTube channel Niharika Vlogs 01 and ఇది నా ఫస్ట్ వ్లాగ్. మేము ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి తిరుపతి వ్లాగ్. తిరుపతికి నేను అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. ఒక 40 minutesలోనే నేను డిసైడ్ అయినా అండ్ అక్కడ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి అస్సలు కాలేదు. డైరెక్ట్ వ్లాగే స్టార్ట్ చేసిన. సో లేట్ చేయకుండా వీడియో చూసేయండి. పిన్ని వాళ్ళ ఇంటి నుంచి రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయినాం. పెద్దపల్లి రైల్వే స్టేషన్, పిన్ని వాళ్ళ ఊరు కన్నాల బసంత్ నగర్ దగ్గర ఉంటుంది. మాకు ట్రైన్ వచ్చేసి 7 o'clockకి ఏమో ఉండే, 7 o'clockకి ఉండే తిరుపతి ఎక్స్ప్రెస్. సో అందరం ఆల్రెడీ ట్రైన్లో కూర్చున్నాం. మా బాబాయ్ హాయ్ చెప్తున్నాడు మీకే. కొంచెం సేపు స్టార్ట్ అయిన తర్వాతకి అందరం ఆల్రెడీ పులిహోర తిన్నాం. ఇప్పుడు మా పిన్ని చిల్ అవుతుంది, మంచిగా తింటాము. నీకు అది కూడా లేదు కదా. చూపి మా అక్క తను అట్లనే ఓవర్ యాక్షన్ చేస్తే పట్టించుకోకండి. సో అట్లా టైంపాస్ చేసి కాసేపు పడుకొని లేచేసరికి ఆల్రెడీ మేము తిరుపతిలో ఉన్నాం. తిరుపతి రైల్వే స్టేషన్లో ఫ్రెష్ అప్ అయ్యి బ్రషెస్ వేసుకొని మళ్ళీ ఆటో మాట్లాడుకొని అందరం కలిసి అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్ళినాం. అక్కడ ఛార్జెస్ 200 ఏమో తీసుకున్నారు. అండ్ ఇక్కడ లగేజెస్ అన్నీ మనం ప్యాక్ చేసి లాక్ చేసి అక్కడ కింద ఇస్తే మనం పోయినాక అక్కడ పైన ఇస్తారు కదా. సో అట్లా అవన్నీ లాక్ చేసేసుకొని అక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్లో ఇచ్చేసి నడవనీకి స్టార్ట్ అయినాం. ఇక్కడ ఫుల్ మంది ఉండే, చాలా మంది ఉండే. అక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని ఏ ఆటంకాలు రాకుండా మేము సక్సెస్ఫుల్గా 3550 మెట్లు ఎక్కాలని చెప్పి కొబ్బరికాయ కొట్టేసి మేము స్టార్ట్ అయినాం. చూడండి ఎంతమంది ఉన్నారో అసలు. యాక్చువల్గా నేను తిరుపతికి ఎప్పుడో నా 6th క్లాస్లో ఉన్నప్పుడు వెళ్ళిన. బట్ అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చినాయి. బట్ చాలా బాగుంది. ఎంట్రన్స్లోనే యాక్చువల్గా నన్ను ఎంట్రన్స్లో ఆపినారు, వీడియోస్ ఎందుకు తీస్తాను తీసేయని. ఒక 2 వీడియోస్ ఏమో పోలీస్ ఆమె డిలీట్ చేసేసింది. బట్ తర్వాతకి ఇంకా ఆమె దాటుకున్నాక యాజ్ యూజువల్ తీయడం స్టార్ట్ చేసిన. అండ్ ఇక్కడ మా పిన్ని ఇల్లులు కడుతుంది. ఈ బండల పైన ఒకదానిపైన ఒకటి పెడితే ఇల్లులు కడతారు అని ఒక నమ్మకం అంట. ఆ బండలు అట్లా ఆగుతాయి. సో ఇక్కడ మా వాళ్ళకి అట్లాంటి నమ్మకాలు చాలా ఎక్కువ. అండ్ ఒక 50 or 60 మెట్లు ఎక్కినామో లేదో ఆల్రెడీ మేము మధ్యలో తినడానికి తీసుకెళ్ళినాం. ఇక్కడ ఆగి అదే తింటున్నాం. తిని మళ్ళీ స్టార్ట్ అయినాం. సక్సెస్ఫుల్గా 680 మెట్లు ఎక్కినాం. అప్పటికే ఓకే ఉండే, బాగానే ఎక్కినాం. ఒక 1000 మెట్ల దాకా బాగానే ఎక్కినాం. బట్ మా పిన్ని వాళ్ళు మాత్రం ఫుల్, పిన్ని వాళ్ళు, అమ్మమ్మ, బాబాయ్ వాళ్ళు, మామయ్య వాళ్ళు మాత్రం కొంచెం సఫర్ అయినారు, అంటే కొంచెం ఇబ్బంది పడ్డారు. మధ్యలోకి పోయాక చాలా అలసిపోయామని చెప్పి మామిడికాయ ఇంకా ఫ్రూటీ కొనుక్కొని తిని మళ్ళీ స్టార్ట్ అయినాం. ఈ బుడ్డోనే చూసినాక మేమైతే ఘోరంగా మోటివేట్ అయినాం. వాడు అంత బుడ్డోడే ఎక్కుతాడు, మనం ఎక్కలేమా అని చెప్పి వాడు చిన్నపాటి ఇన్స్పైర్ చేసిండు మమ్మల్ని. తను కూడా ఆల్మోస్ట్ ఒక 200 మెట్ల దాకా ఎక్కిండు వాడు. అండ్ ఇక్కడ చూడండి మా కాళ్ళు ఎట్లయినాయో. అండ్ ఇంకొకటి ఫుల్ వర్షం అసలు. ఆ రోజు మేము పోయిన దగ్గర నుంచి మేము వచ్చేరాక వర్షమే. ఆ వర్షంలో పోవడం అంటే ఎక్కడం అంటే అది చాలా టాస్క్. మ్యాక్సిమం తడిచిపోయినాం, మేము అందరం తడిచిపోయినాం. కానీ బాగుంది అట్లా చల్లగా, చాలా మంచిగానే పోయినాం. బట్ కొంచెం అలసిపోయినాం. అండ్ ఇక్కడ ఈ యానిమల్ నేమ్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నాకు తెలియదు. అండ్ 7 కొండలు ఉంటాయి కదా, సో ఒక్కొక్క నేమ్ ఉంది. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కటి తినడానికి ఉన్నది, ప్రతి ఒక్కటి. మంచూరియా, న్యూడిల్స్ కూడా ఉన్నాయి. కానీ మన ఆస్తులు అడుగుతారు, రేట్లు మాత్రం ఘోరంగా చెప్తారు.
మేము మా ఇంట్లో నుంచి పులిహోర తీసుకుపోయినాం, ఇంకా స్టఫ్ మొత్తం తీసుకుపోయినాం. అయినప్పటికీ కూడా మేము ఆల్రెడీ కొనుక్కొని తిన్నాం అక్కడ. అండ్ ఫైనల్గా మోకాళ్ళ పర్వతాల దగ్గరికి వచ్చేసినాం. నేను ఒక 9 మెట్లు ఎక్కిన, నా వల్ల కాలేదు. మా అక్క 11 మెట్లు ఎక్కింది. అప్పటికే మా పిన్ని చాలు 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 అని చెప్పి అంటుంది. అండ్ అప్పటికి మేము ఫుల్ తడిచినాము, ఫుల్ అలసిపోయినాము. ఇదంతా మోకాళ్ళ పర్వతం దగ్గర. అండ్ ఇక్కడ వ్యూ చూడండి, మొత్తం స్నో పడుతుంది. జస్ట్ ఒకసారేమో వర్షం పడింది, తర్వాత మొత్తం కొండల పైన నుంచి మనం వ్యూ చూస్తే మాత్రం మొత్తం ఏమంటారు స్నో లాగానే కనిపిస్తుంది. కానీ చాలా బాగుంది. సూపర్. ఘోరం ఉన్నాయి, 300 మెట్లకే ఘోరం ఉన్నది. ఫుల్ దమ్మత్తాంది. ఎట్లుందని ఫీలింగ్? మాట్లాడతలేరు అవుట్ అందరూ. ఫైనల్గా కింద పడి మీద పడి 3550 మెట్లు సక్సెస్ఫుల్గా ఎక్కినాం. పైకి వచ్చిన తర్వాతకి మనం ఒక సత్రం, మేము సర్వదర్శనం ఒక సత్రంకి వెళ్ళాలి కదా. సో ఇక్కడ ఫస్ట్ మా వాళ్ళందరూ గుండ్లు తీసుకుంటున్నారు. గుండ్లకి కూడా టికెట్ తెలిసిందే కదా. గుండ్లకి టికెట్ తీసుకున్న తర్వాతకి గుండు తీపించుకొని ఒక లాకర్ ఇస్తారు. లాకర్ కూడా ఫ్రీయే యాక్చువల్గా. మనం తిరుపతికి పోతే ఎక్కడ ఏం పైసలు ఉండవు, అన్నీ ఫ్రీగానే ఇస్తారు. మనం ఎత్తుక్కోవాలి అంతే, కొంచెం ఓపికతోటి ఎత్తుక్కుంటే తెలిసిపోతుంది. అండ్ అక్కడ లాకర్ల దగ్గరికి వెళ్ళి లాక్ చేసుకొని స్నానాలు చేసేసి మేము ఇక్కడ నైట్ 7 o'clockకి దర్శనంకి స్టార్ట్ చేసినాం. అండ్ మేము సర్వదర్శనంకి వెళ్ళినాం, టికెట్ తీసుకోలేదు, ఫ్రీ దర్శనంకి వెళ్ళినాం. అందుకే ఇక్కడ మమ్మల్ని బంధించినారు. ఇక్కడ ఒక ఏమంటారు సిర లాంటిది ఒకటి పెట్టినారు, బాగుంది, ఫైన్, తిన్నాం, అందరం తిన్నాం. అండ్ తెలిసిందే కదా, కొంచెం దూరం పోయినాక ఫోన్స్ నాట్ అలౌడ్. ఫోన్స్ మొత్తం తీసేసుకున్నారు. ఫుల్ అంటే ఫుల్ చెకింగ్ ఉంది. నైట్ 7 o'clockకి మేము అందులో కూర్చుంటే మార్నింగ్ 9 o'clockకి బయటికి వెళ్ళాము. మార్నింగ్ 9 o'clock ఏమో మాకు దర్శనం అయిపోయింది. కానీ చాలా బాగా జరిగింది. కొంచెం యాస్ట్ కూడా వచ్చింది అనుకోండి, బట్ ఓకే, బాగా జరిగింది. మంచిగా చూసుకున్నాం, మంచిగా మొక్కుకున్నాం, మంచిగా స్పెండ్ చేసినాం. అండ్ చాలా బాగుంది. బయటికి వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్ ఫొటోస్ తీయడానికి ఇక్కడ ఇట్లా పైకి ఎక్కుతారు కదా, మేము కూడా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసి దాని తర్వాత లడ్డు అనుకున్నాం. లడ్డు దగ్గర కూడా అండ్ టోకన్కి మనిషికి ఒక లడ్డు ఫ్రీ. బట్ ఒక లడ్డు తిరుపతికి వెళ్ళినామంటే ఎంతమంది చెప్తారు, యాజ్ యూజువల్ కొన్ని లడ్డూలు తీసేసుకొని మళ్ళీ మేము బయటకు వచ్చేసినాం. బయటికి వచ్చిన తర్వాతకి టిఫిన్ చేసేసి మిగతా 6 ప్లేసెస్ తిరిగినాం అక్కడనే. సో ఇది నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. స్టే ట్యూన్. బై బాయ్.